ఎవరి గోళా వారిది కార్యక్రమానికి స్వాగతం. ఏంటి కరాటే, ఏంటి చైనా మీసాలు అనుకుంటున్నారా? అయ్యా, ఇన్నాళ్ళు రాజకీయ నాయకులకి ప్రజాబలం ఉంటే చాలు, ధనబలం ఉంటే చాలు, కాస్త కూస్త ఇమేజ్ ఉంటే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, వీటన్నిటికన్నా ముఖ్యంగా కండబలం ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇటుపక్క ఎవరు దాడి చేస్తారో తెలియదు, దాన్ని సమర్థంగా తిప్పికొట్టగలగాలి. కాబట్టి మా బృందానికి తర్ఫీదు ఇవ్వడానికి నేను వెళ్తున్నాను. ప్లీజ్ జాయిన్ మీ. మీరా సార్? మా ఆవిడ పంపిన కిరాయి రౌడీలు అనుకున్నాను. అయినా ఇంత తొందరపడి ఈ ఫీట్ ఇప్పుడే ఎందుకు సార్? కొంచెం ఆగలేరా? నేను నేర్పిస్తా కదా. లంగోటి గట్టిగానే కట్టారా? కట్టా. మనాళ్ళందరూ ఏరి? అవునా, ఏరే. దోశ ఇంకేమిటా కవర్లో అయినా ఈ చైనానో కరాటానో నాకు తెలియక అడుగుతా. ఆ జాకీ చైన్ వాళ్ళు ఈ చైనా భాషలో మాట్లాడతా ఏంటదే చింగ్ చాంగ్ ఒకే చాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే. ఏం చిరంజీవి మంచిగా చేశానంట? ఏం మంచిగా అండి, ఇదేమన్నా క్రికెట్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా మిస్ టైమింగ్ వస్తే చిత్తడైపోద్దాం. అయినా ఈ క్లాసు మీకు సరిపోదు, ఇంకా బాగా నేర్పించాలా? అదేమిటా అక్కడేమిటే అక్కడే జరుగుతోంది సార్. రెడ్డి గారు వాళ్ళంతా వచ్చారు, వెళదాం పదండి. ఓకే ఓకే, అట్టనే వెళ్దాం పదండి. చాయ్ లేదు, టీ లేదు, ఆగవా బావుళ్ళు వచ్చారు సార్. రండి సార్. రండి రండి రండి. చిరంజీవి బాగున్నావా? అదే కిరణ్ కుమార్ రెడ్డి ఎలా ఉన్నావు? నోటూరే నేనున్నా. చిరంజీవి గారు, నేను అనే వాడిని ఒక బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఇక్కడ ఉండగా మీరెందుకు తర్ఫీదు ఇస్తున్నారు సార్? కొంచెం వెయిట్ చేయవచ్చుగా. దాసు ఆపురి కటింగ్స్. నేను మెగాస్టార్ని, సుప్రీం హీరోని. సుమను, బాలచంద్ర, అర్జున్ వీళ్ళంతా బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ అని తెలిసి నేను కరాటే నేర్చుకున్నాను. ఆ రోజులో మా ఫైట్లన్నీ కరాటే స్థాయిలోనే ఉన్నాయి. కాకపోతే కొన్ని మెళకువలు మర్చిపోయాను, అవన్నీ గుర్తు తెచ్చుకొని మా కిరణ్ కుమార్ రెడ్డికి నేర్పుతున్నా. కావాలంటే నీకు కూడా నేర్పమంటావా? మనం వచ్చింది అందుకేగా. ఆగండి, తొందరపడద్దు. చంద్రబాబు గారిని రానివ్వండి. బాబు గారు, రావా బాబు రా, నీకోసం చూస్తున్నా. ఆగండి ఆగండి ఆగండి, ఇంకా ప్రాక్టికల్స్ మొదలవ్వలేదు. ముందు అభివాదం. ఇది మన సంప్రదాయం. రండి సార్, రండి సార్. లైన్ అండ్ లెంత్. ఓకే, ఎట్టండి. దాసు, భలే ఐడియా వచ్చిందమ్మా నీకు. మా రాజకీయ నాయకులకి కరాటే నేర్పాలన్న ఆలోచన అదర్స్. మరి ఆ మాదిరి చూస్తే మేము ఇంతవరకు వేసవికాలం సెలవులో క్రికెట్ ఆడడం, తేనీటి విందుకు వెళ్ళడం, వన భోజనాలు పోవడం, అవసరం అయితే అప్పుడప్పుడు ఈత కొట్టడం చేస్తాం. కానీ
ఈ కరాటాను మాత్రం మేము విస్మరించామమ్మా. ఆ మాదిరిగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతి శాసనసభ్యుడికి అదే మాదిరిగా ప్రతి రాజకీయ నేతకి కరాటే అవసరం అని చెప్పి తెలుస్తా ఉంది. ఇక నేను రెడీ అమ్మా. ఎవరు వస్తారండి? వస్తారండి. కమాన్ చూసుకుందాం. రెడీ. ఈ ఐడియాకి కారణం నేను కాదు సార్. బాబా బాబా, మొత్తం దీనికి ఇన్స్పిరేషన్ శ్రీమాన్ కేసీఆర్ గారు. హీఈస్ ఆన్ హిస్ వే. మీన్ వైల్ లెట్స్ టేక్ ఏ బ్రేక్. ఆ చింగ్ చాంగ్ చిరంజీవి చింగ్ చాంగ్. ఆ రోజు చింగు లేదు బొంగు లేదు ఊరుకోండి.